నమస్తే అండి, నేను మీ జోష్న. వెల్కమ్ టు జోస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయేది డ్రై ఫ్రాన్స్ పొడి, ఎండి రొయ్యలు బొర్రలతోటి పొడి. ఈ ఎండి రొయ్యలు బొర్రలు ఏంటంటే మనం కొంచెం కళాయిలోని సెమీ మంట పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి. కొంచెం మరీ మాడిపోయేలాగా కాదు. అది తీసి పక్కన పెట్టిన తర్వాత ఇలా మళ్ళీ పొడి కళాయిలో ఇలా ధనియాలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కూడా సిమ్లోనే వేయించుకోవాలి, ఏది కూడా హైలో వేయించకూడదు. కొంచెం అది వేగిన తర్వాత మళ్ళీ మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అది మీ కారం పట్టి, మీరు తీసుకుంటున్న ఎండు రొయ్యలు బట్టి మీరు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు, కానీ ప్రజెంట్ ఆ రోజు నా దగ్గర లేక నేను వేయలేదు. సో ఈ స్పైసెస్ అన్నీ కూడాను సిమ్లోనే మాడకుండా జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలి. ఇలా స్లోగా వేయించుకుంటూ మీకు ఒక టైప్ అరోమా వస్తుంది, చాలా ఫ్లేవర్ అరోమా అది. దాని తర్వాత మిక్సీలోకి తీసుకుని ఇలా కొంచెం ఉప్పు వేసుకుని ఇలా ఫస్ట్ ఆ స్పైసెస్ని గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఎండి రొయ్యలు బొరలు ఇలా కొంచెం వేసుకుని కలుపుకుంటూ మిక్సీ చేసుకోండి. ఒకేసారి వేసుకోవద్దు, గ్రైండ్ అవ్వవు. తర్వాత ఈ విధంగా మనకి పౌడర్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ అవ్వాలి. ఈ పౌడర్ని మీరు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోండి.